కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో గల తమ భూమి సర్వే నంబర్ 222/A లో ఎలాంటి క్రయ విక్రయాలు కట్టడాలు చేపట్టరాదని నర్సప్ప మేధాహల్ గోవర్ధన్ మీడియాతో తెలిపారు. కర్నూలు జిల్లా ఉరుకుందలో నర్సప్ప మేధాహల్ గోవర్ధన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వే నంబర్ 222/A లో 4.84 సెంట్ల స్థలం బ్యాంకులో ఓడి ఖాతా మీద తనఖాలో ఉందన్నారు. బ్యాంకుకు 1,35,05,000 రూపాయలు కట్టియనున్నారు. ఇది మా పెద్దలు సంపాదించిన ఆస్తి. దీన్ని ఎలాగైనా మిగతా మొత్తం త్వరలో చెల్లించి పై భూమిని స్వాధీనం చేసుకుంటామని వారు తెలిపారు. బ్యాంక్ అధికారులు స్థానిక నాయకులతో కుమ్మక్కై మా భూమిని ఇతరులకు అమ్మారని తెలిసిందని అన్నారు. బ్యాంకుకు దాదాపు 3 కోట్ల రూపాయలు కట్టినప్పుడు వేరే వారికి ఎలా అమ్ముతారని వారు ప్రశ్నించారు. అందుకే బ్యాంకుపై కోర్టులో కేసులు వేశామన్నారు. ఈ స్థలంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ డిఆర్టీ కోర్టులో కేసు నంబర్ 508/2024, 2 విజయవాడలో హైకోర్టులో కేసు నంబర్ 13,420/2025, రిపిటిషన్ 18,457/2025, 3 ఆదోనిలోని జిల్లా కోర్టులో కేసు నంబర్ 10/25 కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. భూమిని కొన్నవారు గ్రామ పంచాయతీ సెక్రటరీ అనుమతి లేకుండా పై స్థలంలో షాపులు నిర్మాణం చేసి అమ్ముకోవడానికి ఏర్పాటు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. దయచేసి ఈ షాపులను ప్రజలు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కాకూడదని వారు తెలిపారు. మాది ఆదోని అండి, గోవర్ధన్ మేహర్. మా నాన్న పేరు నాగనహవుడు. ఉరుకొంద గ్రామంలో పొలము మా నాన్న కొన్నాడు 2002లో. మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ రిజిస్ట్రేషన్ చేపించింది, గిఫ్ట్ డీడి. సోమేశ్వర ఏజెన్సీస్, సోమేశ్వర కాటన్ కార్పొరేషన్ నేను 2 ఆదోనిలో నడుపుతున్నాను. అది బ్యాంకులో, కర్ణాటక బ్యాంకులో ఓడి తీసుకున్నాను. 1,25,00,000 సోమేశ్వర కాటన్ కార్పొరేషన్, సోమేశ్వర ఏజెన్సీకి 1,50,00,000 లోను తీసుకున్నాను. అది మా ఆరోగ్యం బాగుంత వరకు అప్ టు డేట్ కట్టుకుంటూ వచ్చినాను. నా ఆరోగ్యము బాగా లేకున్నప్పుడు 2016 డిసెంబర్ 18కి పెరాలసిస్ వచ్చింది. నాకు కోమాలో పోయినాను. తర్వాత బెడ్ రెస్ట్ లో ఉన్నా. బెడ్ రెస్ట్ లో ఉంటే కూడా బ్యాంక్ వాళ్ళు యాక్షన్ వేస్తామని నోటీసు పంపించినారు. అది బెడ్ రెస్ట్ ఉంటే కూడా బ్యాంకు పోయి 50,00,000 కూడా కట్టినాను. మరి అప్డేట్ కోటి కూడా కట్టినాను, 1,50,00,000. యాక్షన్ అయిన తర్వాత కూడా 1,30,00,000 కట్టినాము. బ్యాంకుకి 3 కోట్లు కట్టినాను. 3 కోట్లు కట్టినాక కూడా బ్యాంకు అధికారులు నాకు నోటీసు వేయకుండా లోకల్ నాయకులతో కుమ్మక్కయ్యి బ్యాంకు అధికారులు నాకు అన్యాయం చేసినారు. డబ్బులు కూడా కట్టి బ్యాంకులో నా ఆస్తి నాకు విడిచాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పైన బ్యాంక్ వాళ్ళు కొన్న వాళ్ళ పైన కోర్టులో కేసు నడుస్తుంది. ఎవరు కానీ కొనవద్దు, క్రయ విక్రయాలు చేయవద్దు. మీద కేసు ఉంది. కొంటే మీరే బాధ్యులు అవుతారు.